ప్రతి ఒక్కరూ దేవుని వాక్యములో ఉన్న వాస్తవాలు తేటగా గమనించి దేవునికి మహిమ ఆపాదించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి 5 వచనాలు చదువుకుందాం. 1 నుండి 5 వచనాలు. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. అయితే మీరు, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు? ఏశావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకొందము రండని ఎదోమీలు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొనను, నేను వాటిని క్రింద పడద్రోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కన్నులారా దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, అద్వితీయ సత్యదేవుడవైన మా నాయన, మీ ఘననామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో మీరు తేటగా సూటిగా మాట్లాడి మీ నామమునకి మహిమ ఘనత కీర్తి ప్రభావములను ఆరోపించుకునమని మలాకిలో ఉన్న మాధుర్యతను అందున్నటువంటి సంగతులను తేటపరచి సరిచేయబడవలసిన విషయాలు సరిచేసుకొని క్రమపరచబడవలసిన విషయాలు క్రమపరచబడి దిద్దబడవలసిన విషయాలు దిద్దబడి దీవించబడవలసిన విషయాల్లో దీవించబడగలుగునట్లు సిద్ధపరచమని తోడై ఉంటారని యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము జ్ఞాపకం చేసుకునే విషయాలు ఒక్కొక్కటిగా ఆలోచన చేయడం మనకు ఆశీర్వాదకరం. నిన్న ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతమనండి లేక పీఠికనివ్వండి, మనము 7 విషయాలు ఈ గ్రంథములో నుండి విన్నాం కదా. పాత నిబంధన గ్రంథములో వరుస, గ్రంథకర్త యొక్క లక్షణములు, గ్రంథకర్త కాలం, కాల పరిస్థితులు, గ్రంథము యొక్క ఉద్దేశం, భాగములు, మూలవాక్యం, ఇలాగున 7 విషయాలు మనం విన్నాం. ఈ మొదటి అధ్యాయములో ముఖ్యముగా లేక ముఖ్యాంశం అని చెప్తే, ప్రేమించిన దేవుడు అలక్ష్యము చేసిన అర్చకులు. ప్రేమించిన దేవుడు అలక్ష్యము చేసిన అర్చకులు. దేవుడు ఎంత ప్రేమిస్తే వారంతా అలక్ష్యము చేశారు అని మనకు అర్థమవుతుంది దేవుని వాక్యంలో. దీనిలో మనం ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రేమగల క్రీస్తు అని మనం చెప్పాలి. ఆయన ప్రేమగల క్రీస్తు. ఎంత ప్రేమగలవాడంటే, తన ప్రాణం పెట్టి మనలను ప్రేమించిన గొప్ప ప్రేమగల క్రీస్తు. ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు, ఇందులో 14 వచనాలు ఉన్నాయి.
14 వచనాలు ఉన్నాయి. ఈ 14 వచనాలను 4 భాగాలుగా మనం చేసుకోవచ్చు. 4 భాగాలు. ఒకటి పీఠిక, ఒకటి పీఠిక. రెండవది 2 నుండి 5 వచనాలు దేవుని ప్రేమ. 2 నుండి 5 వచనాలు దేవుని ప్రేమ. 6 నుండి 10 వచనాలు 6 నుండి 10 వచనాలు అర్చకుల అపవిత్ర అపవిత్ర అర్పణలు, అపవిత్రాత్మార్పణలు. అలా చెప్పుకున్నాం. అర్చకుల అపవిత్రాత్మార్పణలు, ఇంకా తిరగకపోతే అపవిత్ర అర్పణలు. అర్చకుల అపవిత్రాత్మార్పణలు. 11 నుండి 14 వచనాలు అర్చకుల అపవిత్రత, అన్యుల మధ్య దేవుని నామము ఘనపరచబడుట. అర్చకుల అపవిత్రత, అన్యుల మధ్య దేవుని నామము ఘనపరచబడుట. ఇలా ఉన్న సంగతులను మనము తేటగా ఆలోచన చేయవచ్చు. 4 భాగాలు చేసుకున్నాం. చక్కగా వ్రాసుకున్నారని నమ్ముతున్నా. ఒకటి పీఠిక, రెండవ భాగం 2 నుండి 5 వచనాలు దేవుని ప్రేమ. 3 6 నుండి 10 వచనాలు అర్చకుల అపవిత్ర ఆత్మార్పణలు. 4 11 నుండి 14 అర్చకుల అపవిత్రత, అన్యుల మధ్య దేవుని నామము ఘనపరచబడుట. ఇలాగూ ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇందులో మనము ధ్యానాలు ఆలోచన చేస్తే, ఒకటి పీఠిక. ఈ పీఠిక ఏమిటి అనంటే, ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. మలాకీ చెరలో నుండి విడుదలై, ఈ మలాకీ చెరలో నుండి విడుదలై అవిధేయులుగా ఉన్న ఇశ్రాయేలీయుల మధ్య మాట్లాడుచున్నాడు. చెరలో నుండి విడుదలై అవిధేయులుగా ఉన్న ఇశ్రాయేలీయుల మధ్య మాట్లాడుచూ ఉన్నాడు. మలాకీ దేవుని దగ్గర వర్తమానము పొంది, మలాకీ దేవుని దగ్గర వర్తమానం పొంది, దేవుడిచ్చిన వర్తమానము ప్రజలకు అందించుచూ ఉన్నాడు. మలాకీ దేవుని దగ్గర వర్తమానము పొంది, దేవుడిచ్చిన వర్తమానం ప్రజలకు అందిస్తున్నాడు. నిజమైన ప్రవక్తలందరూ ఇదే పద్ధతిని అనుసరించిరి. నిజమైన ప్రవక్తలందరూ ఇదే పద్ధతిని అనుసరించారు. ఏంటి? దేవుని దగ్గర నుండి వర్తమానం పొంది ఆ వర్తమానం ప్రజలకు అందించారన్నమాట. మరి నిజము కాని ప్రవక్తలు ఏం చేశారు? దేవుడు వారికి వర్తమానం ఇవ్వకపోయినా వారికి తోచినట్లుగా సోది చెప్పి ఇది దేవుని వర్తమానం అని చెప్పారు. అలాంటి వారు బైబిల్ గ్రంథంలో అనేకులు ఉన్నారు, లేకపోలే. ఇంకా బైబిల్ వ్యతిరేకులకి వాళ్ళు చెప్పిన సంగతులు అర్థం కాలేదు కానీ, లేకపోతే అవి పట్టుకొని కూడా క్రైస్తవుల మీదకి వస్తారు. ఇలాంటి వారు కూడా ఉంటారు అని ప్రజలకు చాలా తేటగా సంగతిని వివరంగా అర్థం అవటానికి దేవుడు వ్రాయిస్తా వచ్చాడు. సరే, నిజమైన ప్రవక్తలందరూ ఇదే పద్ధతిని అనుసరించారు కదా.
యేసు ప్రభువును పౌలు యేసు ప్రభువును పౌలును ఈ పద్ధతిలోనే వర్తమానం అందించారు. ఏది? దేవుని దగ్గర నుండి వర్తమానం పొంది ఆ వర్తమానమే ప్రజలకు అందించారు. ఇది కావాలి ఈ దినాలలో. ఇలాంటి చక్కని కార్యాన్ని చెయ్యాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఈరోజు సంఘాల్లో చెప్పే బోధ దేవునిది కాదు, తమ సొంతదే. నిజమా కాదా? ఇప్పుడన్నీ పిట్ట కథలు, కట్టు కథలు, పుక్కటి పురాణాలు ఇవన్నీ కల్పించి చెబుతున్నారండి. జనాలు కూడా అలాగే అలవాటు పడి దురద చెవులు గలవారైపోయారు. ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును కాలము గడుపుతా ఉన్నారు. పేరేమో బైబిలు, చెప్పేదంతా బయట సంగతే. ఇదేమంటే దానికి పూర్వపరాలు అంటున్నారు. నిజమా కాదా? ఎంత విచారం అంటే, అసలు ఎంత వెదికినా బైబిల్ని చెప్పేవాళ్ళు కనపట్టలేదండి ఈ రోజుల్లో. అదే గుండెల నిండా భారం ఉంది. ఎక్కడ పడితే అక్కడ అన్న ప్రార్థనలో చాలా చక్కని మాట ఉపయోగించాడు పరిశుద్ధరావు. శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి దైవ లేఖనాలను ప్రజలకు అందించాలి. సత్యవాక్య శిక్షణ శిబిరాలు, ఇక నుంచి మనం ఆ పేర్లు పెడదాం. సత్యవాక్య శిక్షణ శిబిరం ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేద్దాం. ఏమంటారు మీరు? అందుకొరకు మీరు కూడా సమర్పణ కలిగి ఉండాలి. ఏదో నేనొక్కడనే సమర్పణ కలిగి ఉంటే నా ఒక్కడ ద్వారా పని జరగదు. మనమందరం కలిసి ఈ కార్యాన్ని చేయాలి. దేవుడు మనకి ఏది ఇచ్చినా అది దేవునిదే అని అనుకుని దేవుని కొరకు కష్టపడాలి, ఖర్చు కూడా చేయాలి. అన్న నేను రాలేను అని కూడా చెప్పకూడదు. దేవుని కొరకు ఏం చేశావని అడిగితే ఏం చెప్తారు మీరు సమాధానం? నేను చెప్పడానికి నాకు ఏదో ఒక సమాధానం ఉందా లేదా? నాకు దేవుడు చెప్తాడు, మీరే చెప్తారు. అన్న మీరు చాలా కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఈ సత్యాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని మీరు పడే ప్రయాస ఇంతెంత కాదని మీ నోటితో మీరే సాక్ష్యాలు చెప్తున్నారు. నిజమా కదా? రికార్డెడ్గా కూడా ఉన్నాయిగా, మొన్న స్తుతి కొడుకులో చెప్పినవి. నా కోసం చెప్పడమే కాదు, మీకోసం కూడా చెప్పేటట్లు మీరు తయారు కావాలి. ఇక్కడ ప్రజలు గమనించాలి, అక్కడ ప్రభువు గుర్తించాలి. రేపు దేవుని దగ్గర నిలబడినప్పుడు తల ఎత్తుకోవాలి, బహుమానము పొందాలి అని అంటే మన వంతు, మన సహకారం తప్పనిసరిగా సేవలో ఉండాలి. సత్యవాక్య శిక్షణ శిబిరాలు మనము ఏర్పాటు చేయడానికి పూనుకోవాలి. అర్థమైందండి? సత్యం కొరకై జతపని వారిని తయారు చేయాలి. సత్యం కొరకై జతపని వారిని తయారు చేయాలి. నేను అదే చెప్తూ వచ్చాను. ఇప్పుడు తెలంగాణలో మనం చేసే పని విషయంలో నేను అదే చెప్పాను. బ్రదర్, ఎవరం శాశ్వతంగా ఉన్నంతకాలం దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. కొందరినైనా సత్యం వైపు మళ్ళించాలి. అందుకు మీరు తప్పనిసరిగా దైవ కార్యాలలో ముందుండాలి. అంటే వారు ముందుకొచ్చారు కనుక ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఏదో బ్రతికినన్నాళ్ళు నా కోసమే బ్రతికాను, కుటుంబం కోసమే బ్రతికాను, సంపాదించుకోవడం కోసమే బ్రతికాను, తినడం కోసమే బ్రతికాను, సుఖించడం కోసమే బ్రతికాను
ఇది కాదు మన జీవితం. దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో మనల్ని భూమి మీద పుట్టించాడు. ఒకప్పుడు దేవుని గురించి తెలియదు. దేవుడు ప్రేమ చూపి 2 చేతులు చాచి పిలిచి రక్షించాడు. రక్షించిన దేవుడు ఒక పని మనకు అప్పగిస్తున్నాడు. నువ్వు రక్షించబడ్డావు, ఇంకా కొందరు నువ్వు రక్షించాలి. నువ్వు పరలోకానికి వెళుతున్నావు, కొంతమందిని తీసుకొని వెళ్ళాలి. ఇది ఆయన మనకు అప్పగించిన పని. ఆ పనిని మరిచిపోయి మన సొంత పనుల్లో నిమగ్నమైపోయి ఇదే జీవితం, ఇదే లైఫ్ అనుకుంటే ఎట్లా చెప్పండి? కాదు కాదు. దేవుని కొరకు మనము చేసే త్యాగాలు అవి దేవుని దగ్గర రికార్డ్ అవుతున్నాయి. దేవుడు అన్నీ చూస్తున్నాడు. దేవుని కొరకు మనం ఎంత పని చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఆయన దగ్గర ఉన్నది. అందుకే ప్రియులారా, యేసు ప్రభు అన్నారు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అన్నారు కదా. అసలు ఆ మాట ఎంత బాగుందండి. ఈరోజు మనం ఎవరం ఎప్పుడు ఏది చెప్పినా ఆయన మాట మనం ఇతరులకు చెప్పాలి, కానీ మన మాట ఇతరులకు చెప్పకూడదు అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎంతమంది మీ అట్లా? అలాగే పౌలు జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 1 నుండి 5 వచనాలు నిజంగా ఒకసారి చదువుతున్నాను. లేఖనాలు కూడా మనకు అర్థం కావాలి కదా. రిఫరెన్స్ చెప్పేసి వెళ్ళిపోతుంటే అందులో ఏముందో మనకు తెలియట్లే. అవసరమైతే మనం చదువుకుంటే కూడా మంచిది. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ వద్ద నుంటిని. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించి తిని. జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఆయన చెప్పలేదట. మరేం చెప్పాడు ఆయన? పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించి తిని. ఇది అయి ఉండాలి మన వర్తమానములో. అర్థమైందండి? ఇదే పద్ధతి. నిజమైన ప్రవక్తలు ఈ పద్ధతిని అనుసరించారు. మనం ఎగ్జాంపుల్గా యేసు ప్రభువుని అలాగే పౌలును మనం తీసుకున్నాం. నిజమే, ఒకడు బోధించిన ఎడల ఏం బోధించాలండి? దేవోక్తులను బోధించినట్టు బోధింపవలనని ఆత్మ ప్రేరేపితుడైన పేతురు వ్రాయుచూ ఉన్నాడు. దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడినదే ప్రవచనం అనగా వర్తమానం. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ ఏమన్నాడు? ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము అని. మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనం ఎంతో
ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించునట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్ అన్నాడు. ఒకడు బోధిస్తే ఎలా బోధించాలండి? దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఏమండి? సిల్లీగా, సరదాగా, జోకీగా, వేళాకోళంగా, వ్యంగ్యంగా బోధించాలా? ఇప్పుడు బోధకులందరూ ఎలా ఉన్నారు చెప్పండి? వ్యంగ్యం. ఏంటంటే అసలు చాలా హాస్య నటులు పనికి రావట్లేదు బోధకుల ముందు. ఒక మాటలో చెప్పాలంటే హాస్య నటులు ఎందుకు పనికిరారు అన్నట్టుగా ఉన్నారు ఈవేళ బోధకులు. ఉపయోగించే లాంగ్వేజ్ కూడా కొన్నిసార్లు చాలా అన్పాలిష్డ్ లాంగ్వేజ్ అన్నమాట. పాలిష్ లేని లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. కొన్ని నేను విన్నాను. ఎంత దారుణం అసలు. చాలా ఒకడు బోధిస్తే దైవోక్తులను బోధించినట్లు బోధించాలని చెప్పాడు. బోధ చేసిన తర్వాత ఆయనకే తాటి ఆకులు కట్టేటట్టు ఉండకూడదు బోధ. అర్థమైందండి? అంటే ఆయనకి తాటి ఆకులు కట్టడం అంటే మీకు అర్థమైందా? ఏమర్థమైందో కానివ్వండిలే. ఒకడు బోధిస్తే దేవోక్తులను బోధించినట్టు బోధించాలి. అలాగూ ఆత్మ ప్రేరేపితుడైనప్పుడే అలాంటి బోధ చేయగలుగుతారు. ఆత్మ ప్రేరేపితుడైనప్పుడే అలాంటి బోధ చేయగలుగుతాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇది సరి అయిన పద్ధతి. కాబట్టి ఈ పద్ధతిలోనే మనము చక్కగా ఇతరులకు బోధించాలి. అయితే నాడును నేడును కూడా దేవుడు పంపని బోధకులు దండిగా ఉన్నారు. వారు తమకు తోచిన దానిని బట్టి స్వేచ్ఛగా నాలుకలాడించుకొనుచు మనసు వచ్చినట్లు స్వబుద్ధిని అనుసరించి బోధించుదురు. ఎట్లా అండి? మనసు వచ్చినట్లు తమ స్వబుద్ధిని ఆధారము చేసుకొని వారు బోధిస్తున్నారని చెప్పాడు. ఇది చాలా విచారకరమైన విషయం. అలాంటి బోధ మంచిది కాదు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 17-21 వచనం. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చననియు ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి
మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు అన్నాడు. ఇది 17వ వచనం. చూడండి, దేవుణ్ణే త్రోసివేసట మీకు క్షేమము కలుగునని యెహోవా చెప్పుచున్నాడని చెప్తారట. ఎంత విచారం అండి! దేవుణ్ణి త్రోసివేసి ఆయన ద్వారా మీకు క్షేమము కలుగును. ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు. హృదయ మూర్ఖత చొప్పున నడిచే వానికి ఏమి రాదని చెప్తున్నారు? మీకు కీడు రాదు అని చెప్తున్నారు. ఏమండి, లేరా ఇలాంటి వారు? వారెంతో కీడు అనుభవించేవారే హృదయ మూర్ఖత చొప్పున చేస్తే. కానీ వీళ్ళేమంటున్నారు? నీకు కీడు రాదు, నీకు కీడు రాదు. అసలు ఈరోజు ఒక సేవకుడికి టైం ఇచ్చి ఒక రాజకీయ నాయకుడిని పొగడమంటే మామూలుగా పొగడ్డం. నిజమా కాదా? మళ్ళీ అందరూ కలిసి ఆయన మీద చేతులు పెట్టేసి ఓ ప్రార్థనలు చేసేస్తూ ఉంటారు. నిజమా కాదా? ఆయన ఏం చేస్తాడు? రాజకీయం అది. ఎత్తుకు పై ఎత్తులు వేసి వారు ఎలాగైనా వారు ప్రత్యర్థులను మట్టి కరిపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి హృదయ మూర్ఖత చొప్పున కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారిని వీరేం చేస్తారు చెప్పండి? కాబట్టి దయచేసి జాగ్రత్త అండి. మనము కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వేచ్ఛగా నాలుకలను ఆడించకూడదు. ఏమి లేని నాలుకండి? అంటే నరం, ఎముక లేని నాలుక. న- స్వేచ్ఛ లేని న- ఎముక లేని నాలుక. ఎముక లేని నాలుక అన్న. ఎముక లేని నాలుక కాదు, నరం లేని నాలుక. స్వేచ్ఛ. అమ్మో, ఏందన్నా ఉమ్. మీరు వినలేదా ఇది? నరం లేని నాలుక కాదు, నరం చివరి వరకు ఉంటది. కింద చూడండి, అన్ని నరాలే. కానీ ఇది ఎముక లేని నాలుక. అందుకే ఎలా పడితే అలా తిరిగేస్తుంది. అర్థమవుతుందండి? ఈసారి నరం లేని నాలుక అనకండి. యతిప్రాస బాగా కలిసింది, నరం లేని నాలుక అన్నట్టు కలిసిందని మనోళ్ళు ఏదో పెట్టారు. కానీ ఇది నరం లేని నాలుక కాదు, ఎముక లేని నాలుక. ఎలా పడితే అలాగ తిరిగేస్తుంది. ఎముకుంటే ఎలా పడితే అలా తిరగదు కదా. అందుకే ఈసారి నుంచి నరం లేని నాలుక అనకండే. రాంగ్ అవుద్ది, రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఓకే అన్న. ఓకే, కాబట్టి వినలేదనుకుంటా అన్నయ్య ఇప్పుడు. కనుక ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా విషయాన్ని ఆలోచన చేయాలి. తమ స్వేచ్ఛగా నాలుకలను ఆడించేస్తున్నారు. అలాగ ఆడించకూడదు. ఇదిగో చూడండి, హృదయ మూర్ఖత చొప్పున నడిచేవానికి కీడు రాదని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారండి. ఎంత దారుణమైన పరిస్థితి! అంటే అలా చెప్తే వారి దగ్గర నుండి వీరేం సంపాదిస్తారు? సొమ్ము సంపాదిస్తారు. వీళ్ళకి సొమ్ము సంపాదనే ప్రాముఖ్యత తప్ప సత్యమును గుర్చిన సంగతి వీరికి పట్టదనమాట. ఇంకా ఏమన్నాడు? యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనములను బట్టి పలుకుతారన్నాడు. యెహోవా చెప్పినట్టుగా కాదు, తమకు తోచినట్టుగా. ఎంత విచారకరమైన విషయం ప్రిలారా! అలాగే 18వ వచనం, యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసిన వాడెవడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయు పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును. తన కార్యమును సఫలపరచు వరకును, తన హృదయాలోచనను నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు. నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు. ఆయన పంపకపోయినా వచ్చేవాళ్ళు ఉన్నారు, పరుగెత్తుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. నిజంగా ఈవేళ వచ్చిన సేవకులందరూ ఏమండి ఎలా వచ్చినోళ్ళు? ప్రభు పంపితే వచ్చినోళ్ళ, ప్రభు పంపకుండా వచ్చినోళ్ళ? సంఘం సేవకు పంపకుండా సేవకు వస్తే ఆ సేవ కరెక్ట్ కాదు.
అర్థమవుతుందండి? సరి చేసుకుని దిద్దుకొని సరిచేయబడాలి. సంఘము నుండి సేవకుడు వెళ్ళాలి. ఇంకెవరు పడితే వాడు సంచేసుకుని నేను సేవకుడని తిరిగితే ఎట్లా కుదురుద్ది? అది దైవవాక్యం ఒప్పుకోదు. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరన్నాడు. ఆయన మాట్లాడకపోయినా వీరు ప్రకటిస్తారు, ఆయన చెప్పకపోయినా వీరు చెప్తారు. చాలా ఘోరంగా. కాబట్టి ప్రియులారా, ఇలాంటి దినాలలో మనమున్నాం, జాగ్రత్త పడాలి. 30-32 వచనాలు ఇక్కడే 23వ అధ్యాయం. కాబట్టి 30-32 వచనం. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. ఏం చేస్తున్నారు? దేవుడు వారిని పిలవకపోయినా తమ జతగాని దగ్గర నుండి దొంగిలించి ఈ మాటలు చెప్తున్నారు. అంటే ఇలా చక్కగా మీటింగ్కి వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, నేర్చుకొని వెళ్ళి ఇతరులకి చెప్తున్నారు. మీకు అర్థమైందా? అంటే దొంగిలిస్తున్నారని అర్థం. అంటే సరి అయిన సేవకు వచ్చి ఇలా నేర్చుకొని చెప్పడం వేరు, దొంగిలించి చెప్పేటటువంటి సంగతులు వేరు. స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను అంటే ఎలా పడితే అలాగా, ఏది పడితే అది మాట్లాడేయడం. ఏమండి, ఈ మాట జాగ్రత్తగా, ఏది పడితే అది మాట్లాడవచ్చా? ప్రసంగికుడు, బోధకుడు, సేవకుడు, యాజకుడు, ప్రవక్త? చెప్పండి. నాలుకలను ఎలా పడితే అలా తిప్పవచ్చా? ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట. అబ్బాయి, అసలు ఎంత ఘోరం. అప్పుడప్పుడు మీరు చాలా జాగ్రత్త అండి. అప్పుడప్పుడు మాటలు చాలా తేడాగా వస్తుంటాయి. ఇది మంచిది కాదు. స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవాకు. 32వ వచనం. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. మాయా స్వప్నములు. ఏమండి, నాకు కలలో వచ్చింది, కలలో కనపడింది, కలలో తెలిసింది, కలలు మాయా స్వప్నములు ప్రకటిస్తున్నారు. అబద్ధముల చేత, మాయా ప్రగల్భత చేత. ప్రగల్భాలండి, అంత డంబపు మాటలు, ఒట్టి మాటలు. ప్రజలను దారి తొలగిస్తున్నారు. వారికి నేను విరోధిని. ఎవరికి విరోధిని? నా మాటలను దొంగిలించే వారికి విరోధిని. నాలుకలు స్వేచ్ఛగా ఆడించే వారికి నేను విరోధిని. అబద్ధముల చేత, మాయా ప్రగల్భల చేత ప్రజలను తొలగించు వారికి నేను విరోధిని అని చెప్పాడు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు, ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు ప్రజలకు ప్రయోజనకారులు కాదు అని చెప్పేస్తున్నాడు. ఆయన పంపకపోయినా వచ్చిన వారు ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ప్రయోజనకారులు అవుతారు చెప్ప? ప్రియులారా, దైవలేఖనములో వాస్తవాలు చక్కగా మనము ఆలోచన చేయాలి. వీరు ప్రయోజనకారులు కారు అంటున్నాడు. మేము గొప్ప సేవ చేస్తున్నాం, ఇంత సేవ చేస్తున్నాం, అంత సేవ చేస్తున్నాం అంటున్నారు. ప్రభు పంపకపోయినా వీళ్ళు సేవకు వచ్చి మేము సేవ చేస్తున్నామంటే అది ఏమాత్రం దేవుడు అంగీకరిస్తాడా? నో, అంగీకరించడు. హెస్కేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది. హెస్కేలు గ్రంథం 13వ అధ్యాయం. హెస్కేలు గ్రంథం 13వ అధ్యాయం 1-4 వచనాలు. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చిన నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవేలాగు చెప్పుము. మనసు వచ్చినట్లు అంటే నాలుకలను స్వేచ్ఛగా ఆడించేవారు అని అర్థం. మనసు వచ్చినట్లు ప్రవచించు వారితో ఇలాగు చెప్పుము. యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియూ కలగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు
పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. నక్కలతో సాటిగా, నక్కలు. ఎందుకు అలా పోల్చాడు? నక్కలతో ఎందుకు పోల్చాడు? నక్క అంటేనే ఏం పేరండి? జిత్తుల మారి నక్క. అప్పో, బాగా తెలుసు, మీకు బాగా తెలిసిపోయింది. నక్క అంటే జిత్తుల మారి. ఈవేళ సేవకులు అంత జిత్తుల మారోళ్ళు అయిపోయారండి. ఎవరి దగ్గర నుండి ఎలా రాబట్టాలో అలా రాబట్టడానికి భలే జిత్తులేస్తున్నారండి. యథార్థంగా చెప్పేవాడికి ఏది చేయట్లేదు జనం. ఉన్నట్టు చెప్పే వాళ్ళకి ఏమీ చేయట్లేదు. జిత్తులు మారోళ్ళకి మాత్రం అబ్బా ఏమేమి. ఎందుకంటే వాడు భలే వేస్తాడు జిత్తులు, చాలా బాగా. ఎంత బాగా జిత్తులు వేస్తారంటే ఇక నేను చెప్పలేనులేండి, టైం కూడా అయిపోయింది. ఈ జిత్తులు మారోళ్ళు ఉన్నారు, వీరి ద్వారా ప్రమాదమే గాని ప్రయోజనము లేదు. కేవలం భోజనము కొరకు, ద్రవ్యము కొరకు తోది చెప్పేవారు ఉన్నారు లేరా? భోజనము కొరకు, ద్రవ్యము కొరకు, ఎంతసేపు భోజనం, మంచి భోజనం, మంచి ధనం, దాని కొరకు సోది చెప్పేవారు ఉన్నారు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి 11 వచనాలండి. నేను చదివేస్తున్నాను చూడండి. 3వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించు వారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించు వారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా, మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోదె చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరమీయకుండా చూచి నోరు మూసుకొందురు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు శోధ చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు గాని ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. ఇదంతట్లో తేలింది ఏంటంటే భోజనము కొరకు, ద్రవ్యము కొరకు శోధ చెప్తారంటండి. అర్థమైందండి వీరి పరిస్థితి ఎలా ఉందో? కూలికి బోధిస్తారంట, జీతగాళ్ళు అన్నమాట. అసలు జీతం తీసుకొని బోధించేవాడు సరి అయిన బోధకుడు కాడు అని మనం అర్థం చేసుకోవాలి. రైట్. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనాన్ని, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించు వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. ఇప్పుడు సంఘాలన్నింటిలో ఫస్ట్ వీక్ లో ఏం పెడుతున్నారు? భోజనాలు. ఎందుకు పెడుతున్నారు? జనాలు వస్తారని. ఈ అలవాటు పెడితే చర్చిలో భోజనాలు ఉంటున్నాయి అని చెప్పేసి చర్చికి అలా వస్తారని వీళ్ళ ఆలోచన అన్నమాట. ఏమనుకోకండి, ఉన్నదే. ఈ భోజనాలు అలవాటు చేస్తున్నారు. దేనికి? జనాలు వస్తారు.
జనాలు రాబట్టాలంటే ఏదో ఒకటి కార్యక్రమం చెయ్యాలి. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే కానుకలు ఇస్తారులే, ఆ డబ్బులు వాళ్ళకి ఖర్చు పెడదాం, ఏదో ఒక ఆలోచన. సదుద్దేశంతో చేయొచ్చు, కానీ దురుద్దేశంతో ఏది చేసినా రాంగ్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి. సదుద్దేశముతో మంచి పని చేయవచ్చు, కానీ దురుద్దేశముతో ఏ పని చేయకూడదు. ఎందుకంటే భోజనములను బట్టి ప్రవర్తించువానికి ఏమీ ప్రయోజనము కలగదు. వాక్యమును బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. కనుక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుట మంచిది అన్నాడు మొదటి వచనం. అవునండి, పరీక్షించుకొనుట మంచిది అన్నాడు మొదటి వచనం. మలాకి గ్రంథం మొదటి వచనములో ఆయన ద్వారా పలుకబడిన మాట జ్ఞాపకం చేసుకో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న వాస్తవిక సత్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రభువుకు మహిమకరంగా మనము జీవిద్దాం, మహిమకరంగా జీవిద్దాం. ప్రియులారా, సత్యాలు ఒక్కొక్కటిగా అర్థం చేసుకోవాలి. ఆఖరిగా ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూశారా? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మతో. కొంతమంది పెట్టుబడి పెట్టి సేవ చేద్దాం అనుకుంటున్నారు. డబ్బులు ఇస్తే జనాలు ఎంటపడతారు, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం గుంజుకోవచ్చు అని ఆలోచనతో సేవ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు దేవుడు అప్పగించకుండా, దేవుని సేవ అప్పగించకుండా వీళ్ళు ఏంటంటే అన్ని కార్యక్రమాలు వాళ్ళే చేసేస్తూ ఉంటారు. బోధ చేస్తూ ఉంటారు, బాప్తిసాలు ఇస్తూ ఉంటారు, వివాహాలు చేస్తే దేవుడు వారికి అప్పగించకపోయినా ప్రత్యేకింపబడి ప్రభు పంపించిన దైవ సేవకులు వారికి అప్పగించిన పని వారు చేస్తూ ఉంటే దానికి మధ్యలో వీరు కొంత సొమ్ము పెట్టుబడి పెట్టి దేవుడు చెప్పకపోయినా సరే వారు ఆ పని చేయడానికి పూనుకుంటారు. దానివల్ల నష్టం ఉన్నది. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఎంత తేటగా చెప్పాడో చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ వాస్తవాలు అర్థం చేసుకొని ప్రభువుకు మహిమ ఆపాదించాలని మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఇశ్రాయేలుని గురించి మలాకి ద్వారా పలుకబడిన మాట మొదటి వచనములో ఇన్ని విషయాలు దేవుడు తేటగా తెలియచేయడానికి ఇష్టపడ్డాడన్నమాట. మీకు అర్థమైంది కదా? ఆనాటి బోధకులు, ఈనాటి బోధకులు జాగ్రత్త పడండి. అయ్యా, ప్రతి ఆత్మను నమ్మొద్దు, ప్రతి ఒక్కరిని నమ్మొద్దు, పరిశీలన చేయండి, ప్రతి ఒక్కరిని పరిశీలన చేయండి. ఈరోజు అంతా వైఫైయా సేవ, ఐఫై సేవ, అది చివరికి వైఫై లాగా ఆకర్షించేస్తుంది. అలా కనెక్ట్ అయిపోతుంది, వైఫైకి కనెక్ట్ అయిపోయినట్టు కనెక్ట్ అయిపోతున్నారు. దేనికి? అసత్యానికి, సత్యానికి కాదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అక్కడక్కడ డిజిటల్ చర్చిలు కూడా మూతలు పడుతున్నాయి. జాగ్రత్త. ప్రియులారా, సంగతులను సరిగా ఆలోచన చేయండి. ఆయా ఆత్మలను నమ్మక ఏది సత్యమైనదో ఎరిగి ప్రభువుకు మహిమకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నంత వరకు యథార్థమైన సేవ, నమ్మకమైన సేవ, నీతితో కూడిన సేవ, ప్రభువు మెచ్చదగిన సేవ, ఆ సేవలో మన సహకారం, ఆ సేవలో మన పాలు, ఆ సేవలో మనము కూడా పరిచర్య కలిగి దేవునికి ఎంతో మహిమ తెద్దామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభు,
మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్ములను ఎంతో ఎక్కువగా ప్రేమించిన దేవుడవు, కృపతో జ్ఞాపకం చేసుకున్న దేవుడవు, ఏమాత్రము విడువవు, ఎడబాయవు. మా ప్రభువా, మమ్మను మీరు కనికరించి అన్ని విషయాల్లో ఆదుకొని తోడయుండి చేస్తున్న ప్రతి విధమైన మేలుపకారములనన్నింటిని బట్టి మిమ్మును స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుచూ ఉన్నాం. మా ప్రాణప్రియుడా, దైవ లేఖనాలలో ఉన్న వాస్తవిక సత్యాలను మేము తేటగా గ్రహించి దైవవాక్కులను, వాస్తవిక సత్యాలను మేము ఎరిగి మీకెంతో మహిమ తేవడానికి మమ్మను సిద్ధపరచమని, ఏ విషయములోనూ మేము తప్పిపోకుండానట్లుగా వాక్యపు వెలుగులో మీకెంతో మహిమ తేగలుగునట్లు మమ్మను మీరు సిద్ధపరచమని, తోడయుండి కాపాడమని కోరుచు. మా ప్రభువా, మేము బోధిస్తే దేవోక్తులను బోధించినట్లుగా మా బోధ ఉండడానికిని, మేము బోధించేది మాది కాదు, మీ నుండి వచ్చిందే బోధించడానికిని మమ్మను మీరు సిద్ధపరచమని, వాక్యపు వెలుగులో మా నాలుకలను స్వేచ్ఛగా మేము ఆడించకుండా దేవుని శక్తిని ఆధారము చేసుకుని మిమ్మును గూర్చిన దృష్టాంతములను ఎత్తి తేటగా చెప్పి ప్రజలకు ప్రయోజనాన్ని కలిగించే వారిగా మమ్మను సిద్ధపరచమని తోడై ఉంటారని కోరుచు. మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,